వార్ 2లో 2 పాత్రల్లో కనిపించనున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. RRR చిత్రం తర్వాత దేవర 1 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 500 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఎన్టీఆర్ నార్త్ ప్రేక్షకుల్లో మంచి మార్కెట్ను పెంచుకున్నారు. అక్కడి డైరెక్టర్లు కూడా ఎన్టీఆర్తో సినిమా చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రాలను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు ఎన్టీఆర్. ఇందులో ముందుగా తొలిసారి ఇప్పుడు బాలీవుడ్లో అడుగు పెడుతూ డైనమిక్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కంటే ఎన్టీఆర్ పాత్రకే స్క్రీన్ టైమింగ్ ఎక్కువ ఉంటుందని, అలాగే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే వార్ ఫస్ట్ పార్ట్లో టైగర్ ష్రాఫ్ కనిపించినట్టే పార్ట్ 2లో ఎన్టీఆర్ కూడా హీరోగా విలన్గా 2 డిఫరెంట్ షేడ్స్లో కనిపించబోతున్నారట. ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్టుగా ఓ ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. మరి ఇప్పటికే పలు తెలుగు చిత్రాల్లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో గొప్ప స్థాయిలో నటించి మెప్పించగా, లవకుశ సినిమాలో మాదిరిగా పాజిటివ్ నెగిటివ్ 2 పాత్రల తరహాలో వార్ 2లో కూడా క్యారెక్టర్ ఉండబోతుందనే టాక్ రావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమాను యష్రాజ్ ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో అందాల నటి కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 14న సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఎన్టీఆర్ సలార్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో కలిసి డ్రాగన్ చిత్రం చేయనున్నాడు. జనవరి చివరి కానీ ఫిబ్రవరి నెలలో కానీ ఈ సినిమా షూట్లో ఎన్టీఆర్ జాయిన్ అవ్వనున్నాడట. ట్రయాంగిల్ డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా వివిధ దేశాల్లో ఈ సినిమా షూట్ జరుపుకోనుంది. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించనుంది. ఇంకోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా 2 చిత్రాన్ని కూడా చాలా త్వరగా ప్రారంభించాలని చూస్తున్నాడు. పూర్తి స్థాయిలో వివిధ రకాల ప్రశ్నలతో మొదలుపెట్టిన దేవర కథను పకడ్బందీగా ప్రిపేర్ చేస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది మొదటి భాగంలో షూట్ మొదలు పెట్టేలా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. ఓవరాల్గా ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో 3 బడా ప్రాజెక్టులున్నాయి. ఇందులో ఒకటి మల్టీ స్టారర్ కాగా మిగతా 2 సోలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో ఏ 2 చిత్రాలు భారీ రేంజ్ హిట్ అందుకున్నా ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా ఉండదు. ఇండియా వైడ్గా ప్రభాస్, అల్లు అర్జున్కున్న ఫ్యాన్ బేస్ మానియా ఎన్టీఆర్కు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు.